లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మిర్చి బజ్జీ చేసుకోవాలని ఉంది, కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము అని. ఈ వీడియో వచ్చేసి కుకింగ్ అన్నమాట. ఎవరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన వేలో అయితే నేను చేసేసాను. ఫస్ట్ శనగపిండి, దాంట్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, వాము, ఇంకా కొంచెం జీలకర్ర, అలానే కొంచెం సోడా, వాటర్ వేసుకుని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ లో ఈ గెరిటతో ట్రై చేశాను కానీ మళ్ళీ అనిపించింది ఓవర్ యాక్షన్ ఎందుకు, ఇంకా మళ్ళీ నేను చేతులతోనే మంచిగా అంతా మిక్స్ చేస్తున్నాను. ఈ మిర్చి కోసం పడిన కష్టాలు అంతా ఇంత కాదు, అస్సలు దొరకలేదు మాకు. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ అయితే హీట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ వచ్చేసి బజ్జీలోకి కావాల్సిన స్టఫింగ్ అయితే చేసుకుందాము అని చెప్పి ఈ పల్లీలు అయితే నేను మంచిగా ఫ్రై చేశాను. నాకేం అనిపించవు ఈ మిర్చి కారంగా ఉంటాయి అని, బట్ కొంతమందికి అనిపిస్తాయి కదా ఈ విత్తనాలు లోపల ఉంటాయి కారం ఉంటది అని చెప్పి, సో అందుకని చెప్పి తీసేస్తున్నాను. ఫస్ట్ ఫుల్ మిర్చి వేసేసి నేను ఫ్రై చేశాను, తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫ్రై చేశాను. ఫ్రై చేసిన పల్లీలు, ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇంకా లెమన్, ఇవన్నీ మిక్స్ చేసుకుని లోపల స్టఫింగ్ లాగా అయితే పెట్టుకున్నాను. నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది. సో మా పెద్దమ్మ రియాక్షన్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా చెర్రీ కూడా. సో మీరు క్లైమేట్ చల్లగా ఉంటే ఏం చేసుకుంటారు అని కామెంట్